ఈ 3వ వార్డులో అదే 7వ వార్డులో ఈ చెరువు వల్ల ఊర చెరువు అంటారు దీన్ని. ఈ చెరువు నిండటం వల్ల ప్లస్ వాటర్ పైనుంచి వస్తున్నాయి వాటర్ అవి ఇవి ఏకమయ్యి ఈ ట్యాంక్ బండ్ చేస్తామనే ఉద్దేశంతో ఇదంతా తీసుకొచ్చి ఇలా కలిపారు పిల్ల కాలంలో. ఈ పిల్ల కాలంలో కలిపేసరికి మొన్న గత 3 రోజులుగా వర్షాల వల్ల ఈ వరదలు ఎక్కువయ్యి ఈ వరదల వల్ల ఈ ఇదంతా అల్ల ఉన్నాయి మొత్తం వాటర్ మొత్తం ఊరిమే పడిపోయింది. ఊరిమే పడిపోయేసరికి అప్పటికప్పుడు మన 7వ వార్డు కౌన్సిలర్ గారు సంపత్ రెడ్డి గారు ఉప చైర్మన్ గారు వచ్చి తెల్లవార్లు వర్షాన్ని చూడకుండా ఏం చూడకుండా మమ్మల్ని కాపాడి రక్షించి ఇక్కడ సత్రం అనేది ఉంది ఆ సత్రంలోకి తీసుకెళ్లి వంటలు అప్పటికప్పుడు వండించి వాళ్ళకి సదుపాయం ఏర్పాటు చేసిండు కౌన్సిలర్ గారు. మన సంపత్ రెడ్డి గారు దగ్గరుండి వాళ్ళకి భోజనాలు వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేసిర్రు. వాళ్ళందరినీ తీసుకెళ్లి అక్కడ సేఫ్గా ఉంచారు. ఉంచిన తర్వాత మళ్ళా వెంటనే మన మంత్రి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మంత్రి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మంత్రి గారు తెల్లారి నెక్స్ట్ డే వచ్చిండు. వచ్చి వాళ్ళకి ఏం హామీ ఇచ్చిండు మరికి ఆదుకుంటామని హామీ ఇచ్చినట. దానివల్ల చెప్పిపోయిండు. మాకు మాత్రం 7వ వార్డు సేఫ్గా ఉందంటే వాళ్ళిద్దరి వల్లనే. సో మంత్రి గారి ఆదేశాలతో వాళ్ళు బాగానే చేసారు. తెల్లవాళ్ళు వర్షం చూడకుండా ఏం చూడకుండా ఈ కాలువ ఎఫెక్ట్ మొత్తం ఆడబడితే ఆ రోడ్డు దగ్గరుండి తోమిచ్చి దాన్ని ఎడల్పు చేసి దానివల్ల వాటర్ ఎటుదటు పోయేటట్టు సహాయపడరు ప్రజలకు. ఇప్పుడు గోడ కూలిపోయింది, అది వర్షానికే కూలిపోయింది. వర్షం వస్తుంటేనే కూలింది. మళ్ళీ ఇటు కూడా ఓన్లీ ఆ కాలువల నుంచి కాకుండా కూడా ఇట్లా కూడా ఎటు సందు దొరికితే వాటర్ కి ఎటు దారి దొరికితే అటు వెళ్ళిపోతుంది, పడిపోయి ఊరి మీద పడిపోతుంది. మరి మంత్రి గారు ఏమైనా హామీ ఇచ్చారా మీకు? హామీ ఇచ్చినంటే మనం కౌన్సిలర్ వాళ్ళకి చెప్పినాలా, నేనైతే ప్రజెంట్ లేను. మరి ఏం చెప్పిండో నష్టపోయిన వాళ్ళకి గవర్నమెంట్ జిల్లాకి 5 కోట్లు చేసిరట. దాని గురించి మరిగా వాళ్ళు చూస్తే వాళ్ళు చెప్పి దాని ద్వారా మాకు వస్తుంది, వాళ్ళ ద్వారా మాకు వస్తుంది. రెస్పాండ్ ఫుల్ గా బయట ఇంతవరకు మా లైఫ్ లో కూడా ఇంతవరకు చూడాలి అట్లా చేసిన వాళ్ళని. వేడిగా అప్పటికప్పుడు వండిచ్చారు. నైట్ వండేయడం అంటే చాలా గొప్ప అండి. అది అసలు ఈ ఆదుకోవడం కానీ అన్నం పెట్టుడు ఎక్కువ. అన్నం పెట్టి ఆదుకొని సేఫ్ గా ఒక అడిగి తీసుకుపోయి పెట్టేసరికి వాళ్ళే దేవుళ్ళు అనుకోవాలి. ఆ టైంలో ఇంత లోతు నీళ్ళ వాళ్ళు తీసుకెళ్లి పిల్లలని అందరినీ తీసుకెళ్లి ఆ సామాన్లతో సహా తీసుకెళ్లి ఆడ సత్రంలో సేఫ్ గా ఉంచారు. అప్పటికప్పుడు ఇమ్మీడియట్లీ ఫోన్ చేసి వంట మనుషులు పిలిపించి అప్పుడప్పుడు వండించి ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ అండి. సార్ మీ పేరు ఏం పేరు సార్? నా పేరు వలి సార్. వలి గారు మీరు చెప్పండి, ఎందుకంటే స్థానికంగా మీరు ఉన్నారు. సో ఏం జరిగింది సార్? అసలు నైటే వచ్చేసిందా వరద? నైటే వచ్చింది సార్. నైటే అసలు అనుకోకుండా వచ్చింది వర్షం. ఆ వర్షం రావటం ఈ వరద రావటం మేము బయటనే ఆగిపోయాము. అలా దాటి మేము బయటికి రాలే. దింబెల వరకు వచ్చింది సార్. కౌన్సిలర్ గారు భోజనాలు పెట్టారు. నైట్ భోజనాలు పెట్టారు. ఆ తర్వాత మంత్రి గారు వచ్చి ఏఈ గారిని సస్పెండ్ చేశారు. ఎందుకు ఏఈ గారి ఎఫెక్ట్? ఏఈ గారి ఎఫెక్ట్ ఈ కాలువ తీయొద్దంటే ఈ రంగు తీసారు. దానివల్ల మాకు దానివల్ల చాలా ఎఫెక్ట్ అయింది. ఇక్కడే కాదు సార్, కనీసం ఒక 5-6 కిలోమీటర్ల నుంచి కూడా మాకు వర్షం ఆ వాటర్ మొత్తం ఇటే వస్తుంది. ఇది కాకుండా అది కూడా కలిసి రావడం వల్ల ఇంత ప్రమాదం. పెద్ద కాలం ఉంది కానీ కోలా రోడ్డు అక్కడి నుంచి వస్తుంది అనమాట ఇక్కడికి. అదంతా దీంట్లో కలిసింది. ఈ వాటర్ ఆ వాటర్ ఇళ్లలో వాటర్ మొత్తం లేపేసి ఈ లోతులు వచ్చింది. సో ఏఈ గారిని అయితే సస్పెండ్ చేశారు మంత్రి గారు. ఏఈ గారిని సస్పెండ్ చేశారు. మంత్రి గారు ఏం చెప్పారంటే నష్టపోయిన వాళ్ళందరికీ 10,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు. అంతే. సో మీ కౌన్సిలర్లు కానీ మీ స్థానిక మా కౌన్సిలర్ మమ్మల్ని బాగానే ఆదుకున్నారు. భోజనాలు నైట్ భోజనాలు అయినా మేము తడిగొడ్డలతో అట్టనే ఉన్నాం సార్. వాళ్ళే ప్యాకెట్లు తెచ్చి ఇచ్చారు. అక్కడే జనం అసలు నేను తెల్లారి దాకా కూడా లోపలికి రాలేకపోయాను. ఈ వరదకి ఆ గోడ కొట్టుకుంటుంది పోయి ఆ గోడ కొట్టుకుంటున్నారు నీళ్లు ఇంతలో మామూలుగా లేదు. పొరపాటున ఎవరన్నా వచ్చినా కానీ వెళ్ళిపోద్ది. మోరీ ఉంది కదా బాబాయ్, అందులో పడిపోతే ఏంటి పరిస్థితి? మోరీ దాటి గోడ వరకు పోయినాయి సార్. మామూలుగా మోరీలో పడితే ఏంటి పరిస్థితి? ఎవరేం ఎవరికైనా ఏమైనా అయిందా? ఏం కాలే, జనాలకి ఏం కాలే.
మాకు ఇక్కడ అలవాటు కాటానా మేము వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని ఆఫ్ చేస్తాం. మీరు జాగ్రత్తగా మీరు చూసుకున్నారు. కౌన్సిలర్ వచ్చి ఇక్కడ నిలబడరు, ఎవరు బాగాకండి చేయకండి మిట్ట ప్రదేశాలలో మమ్మల్ని. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే బాగానే స్పందించారు. 10,000 సరిపోతుంది మరి మీకు? ఇక 10,000 అంటే ఇక ఇలా కొంత ఎక్కువ పోయిన వాళ్ళు కూడా ఉంటారు, కొంత తక్కువ పోయిన వాళ్ళు ఉంటారు సార్. మరి గవర్నమెంట్ ఆ రకంగా వాగ్దానం చేసింది. ఇది ఎక్కువ పోయిన వాళ్ళు ఉంటారు, తక్కువ పోయిన వాళ్ళు ఉంటారు, నష్టపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఆ రకంగా వాగ్దానం చేసింది. మాకు 50,000 కావాలండి, 1,00,000 కావాలండి అంటే ఇయ్యరు కదా, ఎట్లా ఇస్తారు? ఇయ్యరు. 10,000 వరకు వాగ్దానం చేశారు. బాగా నష్టపోయిన వాళ్ళు కొంచెం అడుగుతారు, తప్పే ఉంది దానికి. గవర్నమెంట్ కూడా స్పందించారు, అడుగుతారులే కానీ ఇప్పుడు లోటు బడ్జెట్ కదా ఇక్కడ అంతా. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం అంతా ఎక్కడెక్కడ దోచుకొని ఆగమాగం చేసి మరి పేదవాళ్ళ ఇళ్ళు మరి భూములు ఇవన్నీ గుంజుకొని అంతా లోటు బడ్జెట్ అయింది. ఆయన పోయి పావంసలో కూర్చుండే హాయిగా. మరి ఇది వచ్చి చూసేవరకే అంత లాస్ అయ్యే వరకే ఇవ్వాలన్నా కానీ వాళ్ళు కూడా కొంచెం టైం ఇవ్వాలి మన వాళ్ళకి. సో మరి ఇప్పుడు మీకు ఇల్లు ఉన్నాయా? పక్కా ఇల్లు ఉన్నాయా మీకు? మాకు ఇల్లు కట్టిస్తాం, ఇల్లు ఇందులో ఇల్లు ఇస్తాం అన్నారు సార్. అయితే ఈ ప్లేస్ అంతా పోరంబోకు, ఇదంతా పోరంబోకు. అయితే ఈ దోమలకి వాటికి మేము ఉండలేమండి, మాకు పక్కా ఇల్లు ఇవ్వండి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి, అక్కడికి వెళ్ళిపోతామంటే సరే అన్నారు. ఓకే అన్నారా మంత్రి? ఉత్తమ్ కుమార్ గారు చేస్తారంటే చేస్తారు, ఎందుకంటే ఆయన గతంలో కూడా చేసిన. ఎప్పుడైనా మాకు ఆయనే కావాలి, ఆయన అయితేనే మాకు చేస్తారు పని, వేరే వాళ్ళు అయితే చేయరు. ఇంకొక నాయకుడు వచ్చి ఇక్కడ నిలబడ్డా ఏం ఓట్లు మీరు ఫిక్స్ అయిపోయారా? మాకు మొత్తం కాంగ్రెస్ పక్క. నీ పేరేం పేరమ్మా? గోవిందమ్మ. ఇది ఇక్కడే ఉంటావా? ఇది మీది కూడా మునిగిపోయింది? మాది కూడా మునిగింది సార్, మాది మునిగింది. జ్వరాలు వచ్చి మేము అల్లాడి ఆకులు మేస్తున్నాం. పాపం కౌన్సిలరే మీరు బయటికి రావద్దు, మీరు అలానే ఉంటారు ఇంతలోతు నీళ్ళంగా. 10 మంది వయసు పిల్లలు అంతా మీరు రావద్దు బయటికి, అలానే ఉండండి అని అన్నారు. కానీ ఇంక మేము అసలు బయటకు వచ్చే అవకాశం లేదు, ఇంతలోతు నీళ్ళ మేమే వచ్చాం. ఈ పిల్లల్ని వేసుకొని మేమే ఆడొచ్చాం. ఇంకా సచ్చిన బతికి నెలనేలే అని మేము సైలెంట్గా ఉండి ఇంకా అదరికి జ్వరం ఇంకొకరు ఓటైంది. ఈ టైఫాయిడ్ జ్వరాలు ఇవి వచ్చినాయి, మళ్ళీ ఓటైనాయి మాకు. డెంగూ జ్వరాలు, కానాలు తగ్గటం గట్టిగా ఉన్నాయి. ఇంటి మంగళ కాలమే, ఇంటి వెనక కాలమే, అన్ని కష్టాలైనాయి. పాపం డాబాలు ఎక్కి కూర్చున్నాం. జ్వరాలు 20 రోజులు పొద్దు, ఈ వరద ఒక 6 రోజులు ఉంది. ఇల్లులు మునిగిని అన్ని అసలు ఆగమాగం, టీవీలు, ఫ్రిడ్జ్లు, నష్టపరిహారం చాలా జరిగింది అసలు మాకైతే. అసలు పనికి పోయి తింటా కూడా లేకోకుండా బొచ్చులు మేము బతికితే చాలు, పోయినలే అనుకున్నాం. ఏం చేస్తాం, మా ప్రాణాలు కాపాడుకోవాలా, మా పిల్లలు కాపాడుకోవాలనుకున్నాం. పోయినలే లేకుండా అన్ని కొట్టకపోయినాయి, అన్ని ఆగమాగం అయిన ఇల్లు మునిగి అల్లాడాకులు మొత్తం అన్ని బారపోజనం. నష్టపరిహారం అయితే ఇస్తా అన్నాడు, ఇల్లులు అయితే ఇస్తా అన్నాడు. ఆయనే గెలవాలని మేము కోరుకుంటున్నాం. మాతోనే మాట్లాడిండు సారు, మాతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ మాతోనే మాట్లాడిండు. మీకేం కావాలమ్మా, ఇంటికి 10 ఏళ్ళు లెక్కిస్తా, ఇల్లు కట్టిస్తామ్మా, మీకు ఇండ్లు స్థలాలు కూడా ఇస్తానని చెప్పిండు, వాగ్దానం ఇచ్చిండు సారు. సరేలే సార్, ఇంకొచ్చిన చాలా అంతవరకు సంతోషమేలే సార్ అని మేము అన్నాం. ఎవ్వరు లేరు ఇంకెట్నో. నైట్ ఈడికొచ్చింది పగులొస్తే అటో ఇటో వెళ్ళిపోతారు కానీ నైట్ వచ్చేసింది. అదే ఇంకా చచ్చిపోయినాక ప్రాణాలు పైన అంతేగా అట్టని ఇంకా మాకు ఇల్లు వద్దు, ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇల్లు అయితే కంపల్సరీ అంటే గవర్నమెంట్ ఇందిరమ్మ ఇళ్ళని ఇవ్వడానికే నిర్ణయం తీసుకుందమ్మా, దానికి అందరూ డౌట్ లేదు, చేస్తుంది కంపల్సరీ, అందులో అయితే చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ఎవరేమో మనకు తెలియదు కానీ ఆయన అన్నాడంటే చేస్తాడు. ఆ నమ్మకం ఉంది, నమ్మకం వచ్చినాక వీక్ వస్తూనే ఉంటది. ఎప్పుడైనా మాకు ఇబ్బందే, మా ప్రాణాలకు ముప్పే. ఇల్లు కావాలని కోరుకుంటున్నాం, ఇప్పుడు నష్టపరిహారం కావాలని కోరుకుంటున్నాం అంతే. అవి చేస్తా 10,000 ఇస్తానన్నాడు, ఇస్తాడు నష్టపరిహారం. సస్పెండ్ చేసిండంట సారు. ఏ గారిని సస్పెండ్, ఆయన కూడా దండాలు పెట్టినాం, దండం పెడతాం అయ్యా తీయమాకరి, మాకు ఉండయా ఇంత గదులు, మేము ఆడ ఉండమయ్యా పిల్లల్ని వేసుకొని అన్నా కానీ వినలే.
వినకుండా అసలు మీకు పట్టాలోనే మీ ఇల్లులు కూడా నెట్టేస్తాం అది ఇది అని అనుకొచ్చారు. అన్నాడు అనలేదాయా అన్నాడు. లేదు కాలువ ఆయన పోపించిండు. కాలువ చెరువు ఉంది. చెరువు ఉన్నప్పుడు కూడా ఇంత వరద రాలే. చెరువు ఉంది, ఇదంతా చెరువే. అప్పుడు ఇంత వరద రాలే, ఇట్లా మునగలే. ఓన్లీ కాలువ మటుకి ఇదే ఫస్ట్ టైం మునగటం. ఈ ఉజునారు ఫస్ట్ టైం మునగటం, నష్టపరిహారం అంత ప్రాణాలు ఇదే ఫస్ట్ టైం. అదే ఆ కాలువ వల్లే, కాలువ పోపీయటం వల్లే. అప్పుడు ఎప్పుడు లేదు. అజెస్టాండ్ అయినా మళ్ళా వస్తుందిరో నాయన, పెద్ద వాన వస్తుంది, మళ్ళా కొట్ట పాత అదురు పుట్టింది. 60 సంవత్సరాలు ఈ ఊళ్ళోనే పుట్టినా, ఏడనే పెరిగినా, ఇంతవరకు ఎన్నడన్నా ఈ నీళ్ళు చూడలే మేము. అసలు ఎన్నడూ చూడలా, రాలే కూడా. చెరువు అంతా తొలికిసలాడినా కూడా ఇళ్ళ మీద పడలా. ఈ కాలువ చేయబట్టి ఆడికి తల్లి పట్టి మొత్తం ఊరి మీద పడ్డా. అంతే. మా అన్ని కొట్టపోయినా మా ఇల్లు చూస్తే చూస్తారు, అందరూ చూపించరు. కానీ గవర్నమెంట్ కూడా కొత్త పుస్తకాలు ఇస్తానని చెప్పిందమ్మా. మరి వాళ్ళకి ఇస్తారు, ఎందుకంటే సర్టిఫికెట్లు పోయిన వాళ్ళు కూడా సర్టిఫికెట్ కూడా ఇస్తారండి. సో మీ పిల్లలు చదువుతున్నారు? పిల్లలు చదువుతుండ్రండి. గవర్నమెంట్ మంచిగా చెప్పట్లేదని మేము ప్రైవేట్ లో వేస్తే ఇప్పుడు ఆగం గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలా. అసలు గవర్నమెంట్ మంచిగా చెప్పట్లేదు, అది కూడా సార్ చేయమని చెప్పాలా. చెప్తాను, గట్టిగా అడుగుతాం. చదివించుకుంటారు, ప్రైవేట్ చదివించుకుంటారు, ప్రైవేట్ లో వేసుకున్నాం. మా కష్టం మీద బతికేవాళ్ళం మేము. మా బతుకులే బాగలేదని వీళ్ళ బతుకుల కోసం అని ప్రైవేట్ కి వేసుకున్నాం. ఇప్పుడు అవన్నీ ఆగం చాలా నష్టపరిహారం. ఇప్పుడు వాళ్ళ బళ్ళకి పోవాలన్నా ఒక్కొక్కరు ముగ్గురు పిల్లలు, మళ్ళీ ఒక్కళ్ళకి బళ్ళు తీసింది 4,000 సారు. అంతా ప్రైవేట్ బడిగా 4,000. గవర్నమెంట్ అయితే ఉత్తగిస్తారు, మళ్ళీ ఇప్పుడు ఇస్తారు. చాలా నష్టపోయినాం ఈ వరద చేయబట్టి మేము. సో మరి ఇలాంటి మళ్ళీ మనం రాకుండా దీనికి ఇది ఆల్రెడీ మూపించేస్తామని మాట ఇచ్చారంట కదా, మూపించేస్తారు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నయ్య అయితే చేస్తారని మీకు నమ్మకం ఉంది. మనం అవసరం అయితే మన మంత్రే కాబట్టి మనం గట్టిగా అడుగుదాం. అవసరం అయితే అడిగితే ఇస్తాం అమ్మా అన్నాడు. మాకు నమ్మకం ఉంది, ఇస్తాడని నమ్మకం ఉంది మాకు సార్ మీద. సో మొత్తానికి అయితే చూస్తున్నారు కదండి ఈ చెరువు. మాకు నమ్మకం. ఇప్పుడు ఆయన 10,000 ఇస్తాడు, ఇయ్యాలా ఆ ఇల్లులన్నీ మునిగిపోయినాయి. వాటికి మరమ్మతులు చేపిస్తారు, అవసరం మీకు ఇందిరమ్మ గోళ్ళు ఇచ్చే ఇల్లు ఇస్తాడు, ఇస్తే నమ్మకం. చూస్తున్నారు కదండి ఈ చెరువు వల్లనే ఈ ఎఫెక్ట్ అయింది. తర్వాత ఏదైతే ఈ కాలం ఏదైతే తవ్వించారో అప్పుడు గత గవర్నమెంట్ లో, దీని వల్ల మెయిన్ ఎఫెక్ట్ జరిగింది. ఇది మూపించేయాలని చెప్పేసి స్థానికులందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకసారి చూపించండి అది కెమెరాలో. ఈ కాలం వల్ల ఇక్కడున్న ఇళ్ళన్నీ కూడా నాశనం అయిపోయినాయి, వాళ్ళ ఆస్తులు నాశనం అయిపోయినాయి, వాళ్ళ జీవితాలే బుగ్గిపాలు అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో పిల్లల పుస్తకాలు నాశనం అయిపోయినాయి, తినే బియ్యం పోయినాయి, బట్టలు పోయినాయి, నిరాశ్రయులు అయిపోయి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. పాపం పేద బిక్కి ఆడవాళ్ళు వీళ్ళంతా కూడా కూలీనాలు చేసుకుని పనిచేసేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సత్వరమే వీళ్ళకి అన్నది ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవాలని యోఈటీవీ ద్వారా మేము కూడా అప్పీల్ చేస్తున్నాం సార్. దయచేసి, ఎందుకంటే వరద అనేది మనం దేన్ని ఆపలేం. వరదని అంటే నీళ్ళని, గాలిని, నిప్పుని మూడునీటి ఆపలేం. కాబట్టి ఇలా నీళ్ళకి ఎఫెక్ట్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తప్పకుండా వీళ్ళకి సహాయ చర్యలు అందించి మంచి పక్కా ఇళ్ళు నిర్మించాలని మేము కూడా కోరుకుంటున్నాం.